దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు ఆలకించాలి. అందరూ మీ మనస్సు నా వైపు కేంద్రీకరించాలి. మన దైనందిన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తుంటాం. కొంతమంది ప్రార్థనలు సుదీర్ఘంగా ఉంటాయి, కొంతమంది ప్రార్థనలు చాలా క్లుప్తంగా ఉంటాయి. ప్రార్థన ఎంత సుదీర్ఘంగా చేసామో, ఎంత క్లుప్తంగా చేసామో అనే దాన్ని బట్టి కాక మనం చేసిన ప్రార్థన ఎంత ప్రభావాన్ని మన మీద చూపింది, ఎలాంటి కార్యాలు మన జీవితంలో చేసింది అనేది చాలా ప్రాముఖ్యం. రాత్రి ఒక జీవితాన్ని మనము ధ్యానం చేద్దాం. 1 దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వాక్యాలు. ఎబేజు సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి మీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో మీరు మాట్లాడకపోతే నిష్ప్రయోజనం, వ్యర్థం. ఒక మనుష్యుడు మాట్లాడడం వల్ల మా జీవితాలు ప్రభావితం చెందవు, ఉపయోగకరంగా ఏ మాట ఉండదు. మీరు మాత్రమే మాతో మాట్లాడి ప్రభువా మా ప్రార్థన, మా జీవితాన్ని ప్రభావము చేయుటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా ఆలకించాలి, జాగ్రత్తగా నా మాటలు ఆలకించాలి. పాత నిబంధన గ్రంథం మనం చదువుచున్నప్పుడు వారి వారి పేరులను బట్టి వారి జీవితాలు ఉండడం మనం చూస్తాం. ఆనాటి కాలంలో పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళ పితరుల జీవితాల్లో ఎవరు ఆశీర్వదించబడిన వాడు ఉన్నాడో, ఎవరు దీవించబడిన వారు ఉన్నారో, ఎవరు పేరు ప్రఖ్యాతులు పొందిన వారు ఉన్నారో ఆ పేరును ఎత్తి ఈ పుట్టే బిడ్డలకు పెట్టేవాళ్ళు. ఎందుకంటే వీడి కూడా వాళ్ళలాగా బ్రతకాలి అని అంత ప్రాధాన్యత ఇచ్చేవారు పేరుకి. కానీ బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తాం, ఈ ఏలి కోడలు కంటూ ఇజ్రాయేలు మందసము పట్టబడిపోయిందని తెలిసి, అయితే దేవుని ప్రభావం మనలో నుంచి పోయింది అని చనిపోతూ ఈకాబోధ అని పేరు కొడుక్కి పెట్టింది. ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రభావము పోయేను అంటే ప్రభావము, శక్తివంతమైన కార్యాలు చేసేది మన జీవితంలో లేదని ఆడికి పేరు పెట్టింది. వాడి పేరు ఏంటంటే ప్రభావం పోయేను. పేరేం పేరు? ప్రభావము పోయేను. ఈ ఆదికాండాన్ని మనం చదువుతున్నప్పుడు కూడా యోసేపు ఈ ఎఫ్రాయిముకి మనస్సుకి పేర్లు పెట్టేటప్పుడు కూడా ఆ పద్ధతిని ఉపయోగించాడు. ఏ దేశంలో నాకు వేదన కలిగిందో ఆ దేశంలో నాకు నెమ్మది కలిగిందని పేర్లు. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 51-52 వాక్యాలు. ఆదికాండం 41, 51, 52. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారి అందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన పెద్ద కొడుక్కి మనష్షే అని పేరు పెట్టాడు. తరువాత నాకు బాధ కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు. హల్లెలూయా. ఎబ్బేజు తల్లి కూడా బిడ్డకి పేరు పెట్టేటప్పుడు చాలా వేదన పడిందంట. కంఠానికి వేదన పడ్డాను కాబట్టి, వేదంతో నిన్ను కన్నాను కాబట్టి, నేను కంఠానికి నేను చాలా సమస్య ఎదుర్కొన్నాను కాబట్టి, దుఃఖం నాకు కలిగింది కాబట్టి నీ పేరు వేదన అని పెట్టింది అడిగి. ఈ ఆపరేషన్ అయి కన్న తల్లులు కాకుండా నార్మల్ డెలివరీ అయిన తల్లులు అందరూ బాధపడే కంటారా? హల్లెలూయా. బాధపడే కంటారా? ఇబ్బంది పడతారుగా, వేదన చెందుతారుగా. ఈ ఎబ్బేజు బహుగా వేదన చెందించడామని చాలా కష్టపడింది కంటానికి. వీడు పుట్టగానే నీ పేరు వేదన అని పెట్టింది. అలా ఎవరైనా పెడతారా బిడ్డకి పేరు? నోరు తిరగని పేర్లు పెట్టుకోం, అందమైన పేర్లు పెట్టుకుంటాం.
మంచి మంచి డిక్షనరీలు ఎతికి పేర్లు పెట్టుకుంటాం. కానీ ఎబ్బేజు తల్లి ఎబ్బేజుకి వేదన అని పేరు పెట్టింది. వాడు పెద్దవాడ ఎదుగుతున్నప్పుడు అందరూ రే వేదన, రే ఏడిపోవాడా, రే ఏడ్చేవాడా, ఒక వేదన కలిగజేసేవాడా, ఒక వేదన అని ప్రార్థన అని వాడిని పిలుస్తుంటే వాడికి బాధ చేసింది. ఎబ్బేదు గురించి పరిచయం చేస్తుంటున్నాడు. అతడు తన సహోదరులందరికంటే ఘనుడు. ఈ వేదన పొందేవాడు, వేదనని పేరు పెట్టబడినవాడు, ఏడుపు మహోడని పిలిపించుకునేవాడు ఎలా గొప్పవాడయ్యాడంటే కింద రాస్తాడు. 10వ వాక్యం చదవండి. వేదనతో తల్లి కన్నది కాబట్టి వేదనని పేరు పెట్టిందని మాట్లాడుతూ ఆ 10వ వాక్యంలో ఒక మాట ఉండదు, చదవాలి. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఖచ్చితముగా ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, నాకు కీడు రాకుండా చేయాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేస్తానంట. దేవుడు ఆ మనవిని విని అతన్ని ఏం చేశాడంట, అతడు చేసిన మనవి అతనికి దయచేసాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన సన్నిధిలో మనం చేయించిన మనవి ఆయన మనకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. వేదనతో తల్లికి అన్నదంట. అది నచ్చక ఆయనకి ఆలోచన చేశాడు, ఎవడు నా పేరు మారుస్తాడంటే, పేరు ఎవడైనా మారుస్తాడు రబ్బాయి అని చెప్పారు. పేరుతో పాటు ఏం మారాలి, జీవితం మారాలని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించి ఆయనకు ప్రార్థన చేశాడంట. నువ్వు నన్ను ఏం చేయాలి, ఆశీర్వదించాలి, నాకున్న సరిహద్దులు విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, కీడు నా మీదకి రాకూడదు, ఏదైనా కీడు వస్తే ఆ కీడులోంచి నువ్వే తొలగించాలి అని ప్రార్థన చేస్తానంటే దేవుడు ఆ ప్రార్థన మనవి విని ఆ మనవులు ఆయనకు దయచేశాడంట. మరి ఎంత సుదీర్ఘంగా దేవునితో గడిపారు అనేదానికంటే మీ ప్రార్థన ఎంత శక్తివంతంగా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చాలా ప్రాముఖ్యం. మొదటి మాట అని అంటారు, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తే జరిగే మేళ్ళేంటి, ఆశీర్వాదంలో ఉండే మేళ్ళేంటి? మీరు ఎప్పుడైనా దేవుని చేత ఆశీర్వదించబడ్డారా? దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకున్నారా? దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారా? ఆశీర్వాదం చేసే కార్యాలేంటి? చాలామంది పేర్లు కూడా ఉంటాయి ఆశీర్వాదం అని. చాలామంది పేర్లే ఉంటాయి ఆశీర్వాదం, దీవెన. ఆశీర్వదించబడిన ఓకే, ఆశీర్వదించబడితే వచ్చే లాభం ఏంటి? ఆదికాండము 12వ అధ్యాయము 3వ వాక్యం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వాక్యం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ వల్ల మాత్రమే ఆశీర్వదించబడితే జాగ్రత్తగా వినాలి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ప్రతి సంతతి ఆశీర్వదించబడుద్ది, భూమి మీద ఉన్న సమస్త మానవాళి నీ ద్వారానే ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి. ఎవరైనా నిన్ను దీవించాడా వాడికి దీవెన వస్తుంది, ఎవరైనా నిన్ను శపించాడా వాడి మీదకి శాపం వెళ్ళిపోద్ది, నీ మీదకి రాదు అన్నాడు. ఆశీర్వాదంలో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే, సంఖ్యాకాండానికి మనం వెళ్ళినప్పుడు సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. సంఖ్య 23:20. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను. హల్లెలూయా, హల్లెలూయా. దీవెనలో ఉన్న గొప్ప యోగ్యత ఏంటంటే, శాపం మన మీద పనిచేయదు. ఇంకా ఆయన దీవిస్తే, ఆయన ఆశీర్వాదిస్తే, ఆయన కృపకి పాత్రులమైతే ఏ శాపం కానీ, ఏ దుర్మార్గుని ఆలోచనలు కానీ, ఏ దుర్మార్గత కానీ, ఏ కీడు కానీ నీ జీవితం మీద పనిచేయదు. ఎబ్బేజు ఏం కోరుకుంటున్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదించాలి. ఎందుకు ఆశీర్వదించాలంటే, నీ ఆశీర్వాదము పొందితే ఏ కీడు నా మీదకి రాదు, నీ ఆశీర్వాదం పొందితే ఏ శాపం నా మీద నిలబడదు, నీ ఆశీర్వాదం పొందితే ఎబ్బేజు అనబడిన, వేదన అనబడిన నా పేరు ఆశీర్వాదంగా మార్చబడితే
కీడు నన్ను ఏలదు కనుక, కీడు నా మీద పరిపాలన చేయదు కనుక, నా పేరు మార్చబడాలంటే, నా స్థితి మార్చబడాలంటే నీ ఆశీర్వాదం నాకు కావాలి అని ప్రార్థించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రార్థించాడంటే ఒక చిన్న ప్రార్థనే. నీ ప్రార్థన ఎంత ప్రభావం చేసిందనేది చాలా ప్రాముఖ్యం. నువ్వెంత సుదీర్ఘ ప్రార్థన చేసావనేది కాదు. సుదీర్ఘ ప్రార్థనలు చాలా మంచిదే. మన పితరుడైన యాకోబు రాత్రంతా నన్ను దీవించు 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 అనే అంశం మీద ప్రార్థించాడు. సుదీర్ఘ ప్రార్థన మంచిదే, కానీ నీ ప్రార్థన ఎంత ప్రభావాన్ని చూపుతుందనేది ఇంకా ప్రాముఖ్యమైంది. ఈరోజు నీ ప్రార్థన ఎంత ప్రభావంగా పనిచేస్తుంది. వేదన అని పిలువబడిన ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థన ఆ పిలుపుని, ఆ పేరుని అలాగే ఉంచి జీవితాన్ని మార్చేసింది. ఎబేజ్ అనే పేరు ఎందుకు అలాగే ఉంది తెలుసా? ఎబేజ్ అంటే వేదన, కానీ ఈ జీవితాన్ని చూస్తే తన సహోదరులు అందరికంటే గనుడైపోయాడంట. ఎందుకు అంత గనుడయ్యాడంటే కింద రాసిన ఇజ్రాయేలు దేవునికి ఆశ్రయించి ఇజ్రాయేలు దేవునికి ప్రార్థన చేసాను. ఎట్లా అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించాలయ్యా, నువ్వు ఆశీర్వదిస్తే శాపం నా మీద పనిచేయదు. నా తల్లి వేదన కన్నానని వేదనని పేరు పెట్టింది, కానీ నువ్వు కానీ ఆశీర్వదించేవో ఆ వేదన సంతోషంగా మారిపోద్ది, వేదన ఆశీర్వాదంగా మారిపోద్ది. నీ ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేశాడు. బైబిల్లో మాట చదువుదాం చూడండి. ఆదికాండమే 48వ అధ్యాయము 16వ వాక్యం. ఆదికాండము 48:16. సమస్తమైన కీడులో నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈయన ఎవరు తెలుసా? యాకోబు. ఈ యోసేపు కుమారులను దీవిస్తున్నాడు. స్టార్టింగ్లో మనం చదివాం. పెద్దవాడి పేరు ఏం పేరు? చిన్నవాడి పేరు ఎఫ్రాయిం అని పిలిచి తన కుడి హస్తాన్ని ఎఫ్రాయిం మీద వేశాడు. మనస్సుని పిలిచి తన ఎడం చేతిని మనస్సు మీద వేచాడు. అప్పుడు గబ యోసేపు వచ్చి, నానా నానా నానా, ఇదిగో పెద్దోడిని ఇటు రానిచ్చి కుడి చేతి కింద రానిచ్చి చిన్నోడిని ఎడం చేతి కింద పెట్టుకో, కుడి చేయి ప్రాముఖ్యం కదా, ఆ చేయి పెద్దోడి మీద అన్నాడు. నా కుమారుడు నాకు అది తెలియను, ఎవరి మీద ఏ చేయాలో నాకు తెలుసు అని వారి దగ్గర తీసుకొని వాసన చూసి, యెహోవా దీవించిన చేను పైరు వలె ఉన్నదిరా నాయనా అని మాట్లాడుతుంటున్నాడు. ఏమన్నాడు? ఎక్కడి నుంచి అంట? ఆయనకు కలిగిన సమస్త కీడుల నుంచి ఒక దూత తప్పించుకుంటూ వస్తున్నాడంట. సమస్తమైన కీడుల నుంచి ఒక దూత తప్పించుకుంటూ వస్తున్నాడు. యాకోబు గమనించిన విషయం ఏంటంటే, పలుమార్లు జీతం మార్చిన ప్రతిసారి నాకు కీడు చేద్దామనే లాభాన్ని ప్రయత్నం చేసిన అవన్నీ నాకు మేలుకరంగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే, ఒక దూత నన్ను వెంబడించుకుంటూ వస్తున్నాడు. ఆ దూత మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? ఆశీర్వదించునుగాక. ఎవరిని వెంబడిస్తుంది అన్న దూత ఎవరిని వెంబడిస్తున్నాడు? యాకోబుని వెంబడిస్తున్నాడు. యాకోబు ఎన్ని సమస్యల మధ్య ఉన్న దూత యాకోబుని వెంబడిస్తున్నాడు. ఆ దూత ఈ పిల్లలను కూడా ఆశీర్వదించునుగాక. కింద చదువుతూ అంటాడు, నా దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. అది ఎలా మెన్షన్ చేస్తున్నట్టు అంటే, ఆశీర్వాదం పొందిన వారందరిని మెన్షన్ చేసి ఆ దీవులు వీరి మీద ఉండినట్లు కుడి చేతి కిందేమో చిన్నోడు ఉన్నాడు, ఎడం చేతి కిందేమో పెద్దోడు ఉన్నాడు. యూదుల ఆచార ప్రకారం అయితే, ఈ హెబ్రీల పద్ధతి ప్రకారం అయితే పెద్దవాడు కుడి చేతి కింద ఉండాలి. తండ్రి తర్వాత తండ్రి ఆస్తులో సగం ఆస్తి పెద్దవాడికి ఇవ్వాలి. తండ్రి బాధ్యతలన్నీ పెద్దవాడిని ఎత్తున ఉంటాయి. తండ్రి బ్రతుకుంటే బిడ్డల కొరకు ఏం చేస్తాడో, బిడ్డల కొరకు ఏం ఆలోచన చేస్తాడో, బిడ్డలకి ఏం అనుగ్రహిస్తాడో, బిడ్డల కోసం ఎంత కష్టపడతాడో అవన్నీ పెద్దోడే చేయాలి. కాబట్టి యోసేపు అంటున్నాడు, నాన్న పెద్దోడిని ఇటు మార్చు అంటున్నాడు.
అలా దేవుడు పెద్దోన్నట్టు చిన్నోన్నట్టు మార్చుంటే యాకోబైన నేను ఇంత కంటే నాకు తెలుసు ఎవడి మీద చెయ్యి వెయ్యాలో అంటున్నాడు. ఆశీర్వాదం ఏం చేస్తుందంటే దూతని మనకి కావలిగా ఉండినట్లు చేస్తుంది. ఒక సంరక్షకుణ్ణి మనకి ఏర్పరుస్తుంది. మన పితరుల జీవితాన్ని గురించి పౌలు మాట్లాడుతుంటారు, ఏ ఒక్కరికి బోధపరచిన గొప్ప సత్యాలు పౌలుకి బోధపరిచారు దేవుడు. ప్రత్యక్షతలు. ఇశ్రాయేలీలు మేఘంలో నడిచారు, ఎర్ర సముద్రంలో దిగిళ్ళారు, అది వాళ్ళకి బాప్తీసం అన్నాడు. ఏ ఒక్కరు చెప్పలేపారు దాన్ని. నేను అంటారు, మోషే వెళ్ళిన ప్రతి చోట ఒక బండ కనబడుతుంది, బండను కొట్టడమో మాట్లాడటమో దేవుడు చేయమంటే ఈయన పొరపాటున 2 సార్లు బండనే కొట్టేశాడు. పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, వారిని వెంబడించిన బండ క్రీస్తే. యేసుప్రభువు వారిని వెంబడించాడు. యాకోబు అంటున్నాడు, నన్ను వెంబడించిన దూత మిమ్మల్ని దీవించును అంటున్నాడు. దీవిన కీడు రానివ్వదు. ఆశీర్వాదం అనేది శాపాన్ని మన మీద పనిచేయనివ్వదు. మనకి యాంటీ వేనం అంటారు. ఏంటి విన్నారు ఎప్పుడన్నా? పాము కరిసినప్పుడు ఇంజక్షన్ వేస్తారే విషం విరుగుడికి, ఆ విషయాన్ని ఆ పాము నుంచే తీసి తయారు చేస్తారు. ఎందుకు పాములు చంపద్దంటారు తెలుసా? పామును అడుగులో వదిలిపెట్టేసాను ఎందుకంటే తెలుసా? అలాంటి పాము ఎవరన్నా కరిస్తే వానికి విషం విరగాలంటే ఆ పాము నుంచి తీసిన విషంతోనే దాని విరుగుడు తయారు చేస్తారు. ఆ విరుగుడు తయారు చేయాలంటే ఆ పాము ఏం చేయాలి? ఉండాలి. ఆ పాము లేకపోతే ఆ పాములు అంతరించిపోయినాయి అనుకో, పొరపాటున అలాంటి పాము నన్ను గడిచింది అనుకో, ఎక్కడ విరుగుడు వెళ్తుంది? అందుకే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం పాము గడిచింది తెలుసు అని అడుగుతాడు. పలానా పామును ఖచ్చితంగా చూస్తే దాన్ని యాంటీ విరుగుడు వేస్తాడు. ఏ పాము తెలియదయ్యా అంటే మనకి ఓపాజిటివ్ లాగా అన్నిటికి పనికొచ్చే యాంటీ వేనం ఒకటి ఉంటుంది, యాంటీ వేనం అది వేస్తాడు. అందుకే నిదానంగా తగ్గుద్ది. అది ఏ పామును కరెక్ట్గా చెబితే తొందరగా తగ్గిపోద్ది. యాంటీ కరెక్ట్గా వేనం వేస్తాడు దానికి. ఇప్పుడు ఆశీర్వాదం ఉంటే కీడు ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. మనిషి మీద శాపాలు పనిచేయవు. బిలాము బాలాకుల మధ్య సంభాషణ చూస్తే దీవించమని చలవాయను ఆయన దీవించాడు, ఎవడు దాన్ని మార్చలేడు. ఎంత అద్భుతమైన మాట అదే. ఈ పూట దేవుని పాదాలు పట్టుకొని నన్ను దీవించయ్యా అని అడుగు. దేవుని పాదాలు పట్టుకొని ఆయన దీవిస్తే ఎవడు దాన్ని మార్చలేడు. ఆయన దీవిస్తే శాపం నీ మీద పనిచేయదు. ఆయన దీవిస్తే ఈ కుతంత్రాలు నీ మీద పని చేయకుండా దూతల కావలుగా ఉంటారు. రెండో మాట ఆయన అంటారు, ద్వితీయోపదేశకాండం 1:11 చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 1:11, సామెతలు 3:33. 1:11 సామెతలు 3:33. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువగా చేసి తను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం ఏం చేస్తుందంటే బలాన్ని పెంచుద్ది, అధికం చేస్తుంది. కొద్దిగా ఉన్నదాన్ని ఎక్కువగా చేస్తుంది. మన పితరులు 70 మందిగా ఐగుప్తుకి వెళ్ళి లక్షల మందిగా అక్కడి నుంచి బయటికి తిరిగి వచ్చారు. ఆయన ఆశీర్వాదం అభివృద్ధిని కలుగు చేస్తుంది. ఆయన ఆశీర్వాదం హెచ్చింపుని కలుగు చేస్తుంది. అందుకే ఎబ్బేజు అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. రెండో మాట ఏమన్నాడు? సరిహద్దులు విశాలపరచాలి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును, అరణ్యము మొదలుకొని 23. అప్పుడు యెహోవా వెళ్ళగొట్టును. 25. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలబడు తాను మీతో చెప్పినట్లు హల్లెలూయా, హల్లెలూయా. విస్తరించినప్పుడు
మనం గొప్పవాళ్ళమైనప్పుడు, మనం పెరిగినప్పుడు, మన ఖ్యాతి చెందినప్పుడు, మన బలము మన బలగము విస్తరించినప్పుడు ఆ దేశం మీదంట వాళ్ళ భయము వాళ్ళ బెదురు ఉంటుందంట. ఎవరి భయము? ఇప్పుడు చూడు, ఈ ఊర్లో ఏ మూట పెద్దదైతే ఆ మూటతో పట్టుకోవడానికి భయపడతారు. అవునా? అవునా కదా? ఏ మనుషులు తక్కువ మంది అయితే, ఏ మూట తక్కువ మంది అయితే వాళ్ళని అవలేలుగా మాట్లాడేస్తాం. ముఠ పెద్దదనుకో, ఒరే వాళ్ళు కదుపుకున్నామంటే అందరూ వస్తారు కదా. విస్తరించుట వలన జరిగే కార్యం ఏంటంటే వాళ్ళ భయము వాళ్ళ బెదురు అక్కడ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని విస్తరింపచేస్తాను. ఇజ్రాయిల్ నడుచుకుంటూ వస్తుంటే ప్రతి జాతి ప్రతి జనము భయపడలేదా? ఇప్పుడు ఎబ్బేజు ఏం కోరుకున్నాడంటే, నేను విస్తరించాలి. ఆశీర్వాదం సరిపోదు, నాకు దీవించబడితే సరిపోదు, కీడు రాకపోతే సరిపోదు, ఇది చాలదు నాకు. నేనేం చేయాలంటే వృద్ధి చెందాలని కోరుకున్నాడు. ఇతడు చేసిన ఏ ప్రార్థన అయినా దేవుడు కాదన్నాడా? ఎందుకు అనలేదు? అతడు ఇశ్రాయేల్ దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నాడు. వేరే వాళ్ళని ఆశ్రయించి కాదు, రెండు మార్గాలు ఎంచుకొని కాదు, ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ అనుకొని కాదు, ఇక్కడ జరగకపోతే అక్కడికి వెళ్దాం, అక్కడ జరగకపోతే ఇక్కడ లిస్ట్ చేసుకొని ప్లాన్ వేసుకొని కాదు. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, ఆశీర్వాదం సరిపోదు, నేను విశాలపరచబడాలి, విస్తరించాలి, నా బెదురు జనానికి కలగాలి, నన్ను చూసినవాడు భయపడాలి, నా ఆశీర్వాదాన్ని చూసినవాడు జడియాలి. ఎంతకాలం వేదన పడమంటావు? ఎంతకాలం దుఃఖపడమంటావు? ఎంతకాలం కన్నీరు కార్చమంటావు? ఎంతకాలం అదే బ్రతకమంటావు? ఆశీర్వాదం పొందుకున్నాక విస్తరించాలి అని ప్రార్థన చేశాడు. అటు ప్రార్థన ఈ రాత్రి నువ్వు చేయగలవా? అటు మాటలు నువ్వు నోటులు ఉచ్చరించగలవా? అటు ధైర్యం నీకుందా? అటు తెగింపు నీకుందా? అలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాను ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చావా? రాకపోతే బాగోదని వచ్చావా? సంఖ్య నిమిత్తం వచ్చావా? ఎబ్బేజు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాడంట? దెర్ ఈస్ ఎ పర్పస్ ఇన్ హిజ్ మైండ్. అతని మనస్సులో ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక కోసం వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అక్కడ నీవు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి. ఆదికాండం 13వ అధ్యాయము 17వ వాక్యం. ఆదికాండము 13:17. కొంచెం క్విక్గా తీయాలి. నీవు లేచి హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాంకి చెప్పాడు, నీ ఇంటి నుంచి బయలుదేరి వచ్చి నీకు నేను స్వాస్థ్యం ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు. సరే, బయటకు వచ్చాడు. ఎక్కడికి, ఏంది, ఎప్పుడు, ఎలా ఏం అడగల వెళ్ళిపోతున్నాడు. ఆయన తీసుకెళ్తున్నాడు. ఓ రోజు లేపి అబ్రహాం బయటికి రా అన్నాడు. వచ్చాడు. ఈ దేశానికి ఉన్న పొడవు వెడల్పు కొలువు తిరుగు చూడు అన్నాడు. ఎందుకంటే ఇది నీకు ఇవ్వబోతున్నా అన్నాడు. మరి ఆ మాట ముందు చెప్పాడా? కొన్ని చెప్పకుండా చేస్తాడు ఆయన. ఎందుకు మన సరిహద్దులు విశాలపరచుకోవాలి? ఎందుకు మన సరిహద్దులను విశాలపరుస్తుంటే మలాకీలో ఒక మాట అంటాడు చూడండి. మలాకీ గ్రంథం 1:5. మలాకీ గ్రంథం 1:5. కన్నులారా నన్ను చూచి ఇశ్రాయేలు సరిహద్దుల్లో, హల్లెలూయా, నీ సరిహద్దులలో ఆయన ఘనుడుగా ఉంటాడంట. ఎందుకు విశాలపరచు నా సరిహద్దు అన్నాడంటే ఆ సరిహద్దుల్లో దేవుడు నివాసం చేస్తాడు. విశాలపరచబడిన సరిహద్దుల్లో, విస్తరిస్తున్న సరిహద్దుల్లో, ఆశీర్వాదానికి నిలయమైన సరిహద్దుల్లో, దేవుణ్ణి కోరుకున్న సరిహద్దుల్లో, దేవుని ఆశీర్వాదం పొంది ఉన్న సరిహద్దుల్లో ఆయన ఘనుడుగా నివాసం చేస్తాడు. కనుక నా సరిహద్దు విశాలపరచమని ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా చేసావా సరిహద్దు విశాలపరచమని? ఎప్పుడు చూడు అప్పులు పోవాలి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, అప్పుల కోసం ప్రార్థన చేయొద్దు. అప్పు పోతే ఈ అప్పు తీర్చిపోయింది, దేవునికి స్తోత్రం, అప్పుల్లో నాకు అనుకునే లోపే ఏదో అవసరం పడింది, మళ్ళీ అప్పు చేయాలి. అప్పుల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? అయ్యా నా అప్పులు తొలగిపోగా
నేను ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. తప్ప పక్కలో నాశనం అయిపోవాలని ప్రార్థించే తప్పు, కానీ నేను బాగుపడాలని కోరుకోవడం తప్ప. నేను మాత్రం బాగుపడాలని కోరుకోవడం తప్పు, కానీ నేను బాగుపడాలని కోరుకోవడం తప్ప. తప్పు కదా, తప్పు కాదు. అందుకే అప్పుల కోసం ప్రార్థించేటప్పుడు అప్పుల కోసం ఏం ప్రార్థన చేయవాలి. అయ్యా నన్ను ఐశ్వర్యవంతునిగా చేయి, నన్ను ధనవంతునిగా చేయి. అప్పుడు నీ అప్పులు తీర్చుకోవచ్చు, నూలు కొండలో అమ్మేసిన తర్వాత ఆవిడకి ఏం చెప్పాడు ప్రవక్త? ఈ నూనె కుండలతో అప్పులు తీర్చి మిగిలిన వాటితో నువ్వేం చేయి, మిగిలిన డబ్బులతో జీవించు అని చెప్పాడు లేదా? ఇప్పుడు అప్పులు తీరిపోయేంత వరకే కొండలు ఉండుంటే తర్వాత మళ్ళీ ఏం చేయాలి? వచ్చేదాన్ని మళ్ళీ చేయాలి కదా. అందుకే దేవుని అడిగేటప్పుడు అప్పులు తీరిపోగా నాకు డబ్బులు కావాలని అడగాలి. అలే ఇలాంటి ప్రార్థనలు ఎంత బాగా నచ్చుతాయో మనకి, ఎంత బాగుంటాయో. ఎబేజు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను విశాలపరచు. ఎందుకంటే విశాలపరచబడిన ఇశ్రాయేలు సరిహద్దుల్లో నువ్వు గనుడుగా ఎంచబడతావు. నువ్వు ఘనపరచబడాలంటే, నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే అది నా ద్వారా కనపడాలి. కనుక విశాలపరచు. మీరు ఫలించుట వలన నా తండ్రికి మహిమన్నాడు కదా. ఎబేజు ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలు సరిహద్దులు నువ్వు గనుడుగా ఎంచబడతావు కనుక నా సరిహద్దు విశాలపరిచి నువ్వు గనుడుగా ఉండని ప్రార్థన చేస్తున్నాడు. తెలివైన ప్రార్థన అదే. ఎబేజు సామానుగా సాదాసీదాగా చేయాల ప్రార్థన, ఒక ఆలోచనపూర్వకంగా, ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక ప్రణాళికబద్ధంగా చేసే ప్రార్థన. ఈరోజు మన ప్రార్థనలో కన్నీళ్ళు, ఆవేశం ఉంటాయి, కానీ ఆలోచనతో కూడిన ప్రార్థన మనం చేతు మానేసాం. మూడవ మాట ఆయన అంటారు, నన్ను నీ చెయ్యి నాకు తోడుండ దయచేయి. ఆశీర్వదించావు, గొప్పవాడిని అయిపోయాను, అంతా బాగానే ఉంది, కానీ ఎవరు తోడు కావాలి? ఇప్పుడు ఎబేజు ప్రార్థన చేస్తున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి అన్నాడు. ఎవరు చెయ్యి? దేవుని చెయ్యి, దేవుని హస్తము. నీ హస్తము నాకు తోడుగా ఉండాలి, నన్ను ఆశీర్వదించాలి, సరిహద్దు విశాలపరచాలి. అయిపోయింది అనుకోబాకు, నీ చెయ్యి ఎలా ఉండాలి? నాకు తోడుగా, ఎప్పుడు నీ చెయ్యి తోడుగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలు నిలవలేదు. జాగ్రత్తగా వినాలి. దేవుడంట ఐగుప్తులో ఉన్నప్పుడు తన చేయి చాచి వాళ్ళని పట్టుకున్నాడంట. చేయి చాచి పట్టుకోవటం అంటే విడిపించి తీసుకొచ్చాడు. ఆయన చేయి చాచి పట్టుకుంటే జరిగే కార్యాలు మనం చూడాలి. 10 తెగుళ్ళు చూస్తాం మనం ఐగుప్తులో. ఆయన చెయ్యి వారికి తోడుకుంది కనుక వారిని పట్టుకున్నాడు కనుక ఈ 10 తెగుళ్ళు ఐగుప్తుల మీద ప్రభావం చూపుతుంటే వీళ్ళు క్షేమంగా బ్రతికేశారు. ఆయన చెయ్యి తోడుగా ఉంటే మనల్ని ఏం చేస్తుందంటే విడిపిస్తుంది. ఏం చేస్తుంది? మనల్ని నీ చెయ్యి నాకు తోడుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన చెయ్యి తోడుగా ఉండబట్టే 430 సంవత్సరాల బానిస సంఖ్యలు తెంచి తీసుకొచ్చాడు బయటకి. ఒక రాత్రే. ఎలా వచ్చారు వీళ్ళు? ఆ ఊరికి ఎందుకు వెళ్ళారు? ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? కరువుతో వెళ్ళారు. అక్కడ ఎలా బతికారు? రాజుల్లాగా బతికారా? బానిసలుగా బతికారు. కరువులో వెళ్ళి బానిసలుగా బతికిన వాళ్ళు ఎట్ట తిరిగి వస్తారు? ఇప్పుడు మనం సంపాదన కోసం ఒక ఊరు వెళ్ళాం, మన ఊర్లో సంపాదన లేదని. ఆడికి వెళ్ళాక కాయా కష్టాలు చేసుకొని బానిస బతికాం. వచ్చేటప్పుడు డబ్బు సంచి మూట నెత్తేసుకొని చేస్తామా? అక్కడ కనీసం కూలి బతుకు కూడా కాదు వెళ్ళదు. కూలి బతుకన్న అయితే డబ్బులు సంపాదించుకున్నారు, డబ్బులు తెచ్చుకున్నారు కావచ్చు. బానిస బ్రతుకు. వీడి మీద దయ తెలిసినప్పుడు ఒక ముద్ద పడాల్సిందే తప్ప వీడి పనికి మెచ్చి చప్పటి కూడా డబ్బులు చూడలేడు అక్కడ. ఆ బానిస బ్రతుకుతున్న వాళ్ళని బయటికి తీసుకొస్తున్న దేవుడు ఎలా తీసుకొచ్చాడు? వాడు కోరుకున్న బంగారం, నచ్చిన నగలు, ఇష్టం వచ్చిందని తీసుకుని బయటకు వచ్చాడు. వాళ్ళు ఏ ఒక్కరు అడ్డు చెప్పగా వారు అడిగిన దానికి ఇచ్చేసారంట. వాళ్ళకి వెండి బంగారాలతో వెలగలిగిన వస్తువులతో
కూటి కోసం వెళ్ళారు, బానిస బ్రతికారు. కానీ దేవుని చెయ్యి వారిని పట్టుకొని తీసుకొస్తున్నప్పుడు ఐశ్వర్యవంతులుగా బయటికి తీసుకొని వచ్చాడు. అందుకే ఎబేజు అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుండ దయచేయాలి. నీ చెయ్యి నాకు ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి, తోడుగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 23వ వాక్యం. మార్కు 8:23. హల్లెలూయా. గుడ్డివాడిని తీసుకెళ్ళి ఆ చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోయాడు, ఊరు బయటికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన చెయ్యి తోడుగా ఉంటే మునిపెన్నడూ నువ్వు చూడని అద్భుతమైన ప్రపంచాన్ని, అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన లోకాన్ని చూస్తావు. ఆయన చెయ్యి అతన్ని పట్టుకొని వెలుపలికి తీసుకెళ్ళక ముందు లోకాన్ని చూశాడా లోకాన్ని? తన కళ్ళ తల్లిని చూశాడా? అతను తింటున్న తిండి ఏ కలర్ ఉంటుందో తెలుసా? అతను వేసుకుంటున్న బట్టలు ఎలా ఉంటుందో తెలుసా? అతను నివసిస్తున్న ఊరు ఎలా ఉంటుందో తెలుసా? రోజు తనతో మాట్లాడే వ్యక్తి ముఖం ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైతే యేసు తన చేయి పట్టుకు వెలుపలికి తీసుకెళ్ళి తన జీవితాన్ని బాగు చేశాడో, ఒక నూతనమైన ప్రపంచాన్ని, ఒక కొత్త ప్రపంచాన్ని, తనకి ఆనందాన్ని కలుగు చేసే ఒక లోకాన్ని చూస్తున్నాడు ఆయన. దేవుని చేయి తోడుగా ఉంటే మరుగై ఉన్న ప్రతి సంగతే, దాచబడి ఉన్న ప్రతి దాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆయన చేయి నీకు తోడుగా ఉంటే. ఆయన చేయి నీకు తోడుగా ఉండకపోతే, ఇశ్రాయేలుతో ఒక మాట అంటాడు మోషే, మీరు పోకుడి, ఆయన మీతో కూడా రావడంటే వెళ్ళారు. వెళ్ళిన ఏం చేశారు? చనిపోయారు. ఓడిపోవడం చనిపోయారు. అసలు బాధాకరమైన విషయం. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, నీ చెయ్యి నాకేం చేయాలి? తోడుగా ఉండాలి. కీర్తనలు 37వ కీర్తన 24వ చరణం. 37వ కీర్తన 24వ చరణం. దేవుడు ఎవని చేతిని పట్టుకొని ఉంటాడో వాడు నేల పడిపోయినా లేవలేని వాడికి ఉన్నాడంట, లేచిపోతాడంట. కారణం ఏంటంటే పట్టుకుంది ఎవరు? దేవుడు. చూడండి, మనం చాలా సందర్భాల్లో ఈ సముద్రం కాడికి వెళ్ళినప్పుడు పిల్లలు చేయబట్టుకుంటాం. అలలు అయ్యి కొట్టినప్పుడు పిల్లల కాళ్ళు తేలిపోతాయి. అలలతో అక్కడికి పిల్లలు పడిపోతారు. అలా నీకు కొట్టుకు వెళ్ళిపోతారా? వాడు మునగకుండా వాడు చేయి మనం పట్టుకొని ఆ అలలు వచ్చే దాన్ని పైకి లేపుతూనే ఉంటాం. అవునా కదా? ఆయన వాడు చేయి పట్టుకున్నాడు కనుక పడిపోయిన జీవితం కలిగినాడు. ఆయన పడిపోయిన వాడైనా, పతనమైన వాడైనా లేవకుండా ఉండడంట, లేచిపోతాడు, లేచి నిలబడతాడు, మరలా జీవితాన్ని సరిదిద్దుకొని కట్టబడతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చెయ్యి మనల్ని పట్టుకొని ఉన్నాడు. పట్టుకోవాలి, ఆయన మనల్ని చేయి పట్టుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. మరో మాట ఆయన అంటాడు, ఈ కీడు రాకుండా, అంటే నాకు కీడు సంభవించకూడదు అన్నాడు. యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వాక్యంలో ఏమంటాడు, నేను క్షేమంగా ఉన్నాను కానీ అనుకోని సంఘటన నా మీద పడిపోయింది, ఈ కీడు నాకు సంభవించింది. కీడు అంటే అనుకోకుండా జరిగేది. కీడంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా పడిపోద్ది. ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే, ఎబేజు అనుకోని సంఘటనలు ఈయన మీద పడడానికి వీలు లేదు. ఏం ప్రార్థన చేశాడండి? అనుకోని సంఘటనలు ఈయన మీద పడకూడదు. అకస్మాత్తుగా జరిగే దాడులు కానీ, అకస్మాత్తుగా కలిగే అపాయాలు కానీ నా కుటుంబాల మీద పడకూడదు, నా మీద పడకూడదు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటామా? ఎప్పుడన్నా అకస్మాత్తుగా కలిగే ఏ కీడు నా మీద పడకూడదయ్యా అని ప్రార్థన చేస్తుంటామా? కీడు నాకు రాకూడదు అన్నాడు అని. అలానే ఇది పక్షపాతం అవుతుందేమో. ఎందుకంటే పరీక్షలు రాందే ఎవడు పై తరగతికి వెళ్ళరు కదా. అంతేనా? పరీక్షలు రాయింది పై తరగతికి వెళ్ళరు కదా. పరీక్షలు కదా వీటిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూసేదని. ఇదిగో నాకేదైనా కీడు కలిగితే, ఫస్ట్ టైం ప్రార్థన చేశాడు, కీడు రాకూడదు అన్నాడు. తర్వాత అన్నాడు, అసలు ఈ పరీక్షలు రాకపోతే మనం ప్రయోజకులమని ఎట్లా లోకాలకు తెలుస్తుందని నాకు కలిగిన కీడులోంచి నువ్వు తప్పించన్నాడు. ఇది కరెక్ట్. అవునా కదా? ఫస్ట్ కీడు రాకూడదని ప్రార్థన చేశాడు. మళ్ళీ ఏమనుకున్నాడేమో,
కలిగిన కీడులోంచి నువ్వే తప్పించా. ఎందుకంటే అవి తగలకపోతే, వేడి తగలకపోతే బంగారంలో ఉన్న నాణ్యత బయటికి రాదు. అవి తగలాలి, అవి తగిలినప్పుడు మాత్రం నువ్వు తప్పించు అన్నాడు. అంత గొప్ప ప్రార్థన. దావీదు కీడులో పడలేదా? సమస్యలో పడలేదా? సొలొమోను పడలేదా? శాంసన్ పడలేదా? పోనీ యోసేపు పడలేదా? శిష్యులు పడలేదా? మనం పట్టలేదా? ఎడదాకా ఎందుకు మనం పట్టలేదా? ఎవరు తప్పిస్తున్నారు? ఆయన కీడు విషయమై ఎవరిని శోధించడంట. యాకోబు చాలా స్పష్టంగా రాస్తాడన్నమాట. కీడు విషయమై ఎవరినైనా శోధించడు. ఎవరైనా శోధించబడుతున్నప్పుడు నేను దేవుని వల్ల శోధించబడుతున్నాను అనకూడదు. మనసు తన స్వకీయ దురాశ వల్ల పురుగొల్పబడిన వారే శోధించబడతారు. మనుషులు శోధించబడుతూ మనం అంటామంట, దేవుడు నన్ను శోధిస్తున్నాడంట. శోధించడు ఆయన. యోబు అంటారు, నేను శోధించబడిన మీదట సువర్ణంగా మార్చబడిన. అసలు యోబు గురించి మాట యోబే అంటారు, నేను ఏదో జరుగునని భయపడితేనో. నువ్వు భయపడి నువ్వు తెచ్చుకొని, అది విశ్వాసం అవిశ్వాసమా? నువ్వు అవిశ్వాసపడి నువ్వు సమస్య తెచ్చుకొని నేను శోధించబడాక సువర్ణంగా మారుతానంటే. ఎబేజు ప్రార్థన చేస్తున్నాడు, నేను వేదనగా బ్రతకూడదయ్యా, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం సరిపోదు, నా సరిహద్దులు విశాలపరచు. విశాలపరిస్తే సరిపోదు, నీ చెయ్యి నాకు ఎడదెక్కకుండా తోడు ఖచ్చితంగా ఉండాలి. కీడు నా మీదకి రాకూడదు. ఒకవేళ ఏదైనా కీడు కలిగితే ఆ కీడు నుంచి నువ్వు నన్ను తప్పించాలి. ఎందుకంటే నా తల్లి వేదన ఏడుపు మొహం పేరు పెట్టింది, అది నాకు ఇష్టం లేదని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ మానవతనకి దయచేశాడంట. ఈ రాత్రి ఏలీ అంటాడు హన్నాతో, ఆయన సన్నిధిలో నువ్వు ఏదైతే అడిగావో అది నీకు ఆయన దయచేయను. ఈ ఎబేజు ప్రార్థన చేసిన మనవి ఆయన దయచేశాడు. ఆయన సన్నిధికి వచ్చి సొలొమోను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన దృష్టికి అనుకూలంగా ఉండిన కనుక ఆ మానవ ఆయన ఏం చేశాడు? విన్నాడు. ఈ రాత్రి మీ నోట నుండి వెలువడుతున్న ప్రతి మాట ఆయన విని వాటిని అంగీకరించునుగాక. ఆమేన్. దయచేసి అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.